సో హే గైస్ అందరూ ఉన్నారు. సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే బాసర్ ట్రిపుల్ ఐటీకి ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయి అండ్ ఆల్సో ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి. సో వీడియో ఫుల్గా ఉండదు. సో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కేటగిరీకి మనకి ఏపీ ట్రిపుల్ ఐటీకి ఉన్నట్టే బాసర్ ట్రిపుల్ ఐటీకి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న చిక్కు, ఇక్కడ సీట్లలో మార్పు జరగడం వల్ల సో కొంచెం ఎక్కువ సీట్లు ఉంటాయి బాసరాకి అనమాట అండ్ కంపేర్ టు ఏపీ. ఎందుకంటే ఇక్కడ బాసరకి ఒక క్యాంపస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? 15 సీట్లు మాత్రమే ఉంటాయి. ఓకేనా? అక్కడ 4,400 కాబట్టి సో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఈ 1,500 సీట్లలో మనకి ఎస్సీ కంటూ కొన్ని సీట్లు ఉంటాయి, ఎస్టీ కంటూ కొన్ని సీట్లు ఉంటాయి, బీసీఏ కొన్ని ఉంటాయి, అలానే బీసీబీ, బీసీసీ, బీసీడీ అప్రాక్సిమేట్లీ మొత్తం చూసుకుంటే ఇంకా అన్నీ ఆటోమేటిక్గా అలా ఉంటాయి. నేను ఎప్పుడు ఏపీకి చెప్పుకున్నట్టే. బట్ ఇక్కడ ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలని కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా? తక్కువ సీట్లు కాబట్టి. ఓకే, సో మనం ఆ మార్క్స్ గురించి డిస్కస్ చేస్తే మెయిన్గా ఇక్కడ మనకి ఓసీలో 585+ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా? సో ఇది వస్తే గుడ్ మార్క్స్. ఓకే, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 585 అంటే నాట్ బ్యాడ్. ఓకే, అండ్ ఆల్సో బీసీఏ ఇక్కడ మనం సపరేట్ చేసి చెప్పాలి. బీసీఏ, బీసీడీఈ. ఓకేనా? ఐ థింక్ సీకున్న ఈకి అయితే కొంచెం తక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది అండ్ కంపేర్ టు ఏబిడితో పోల్చుకుంటే. ఓకేనా? ఏకైతే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 580 మార్క్స్, బి ఆల్సో 580 మార్క్స్ అండ్ సి అనుకోండి ఒక 590. సో ఓసీకి ఎన్ని వస్తే అప్రాక్సిమేట్ రావాలి 590. సో బీసీకి కూడా 590 మార్క్స్. సో బీసీడీకి కూడా 580 మార్క్స్ ఎనఫ్. దాట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఇప్పుడు ఎస్సీ చూసుకుంటే ఎస్సీకి ఎన్ని మార్క్స్ రావాలి? ఒక 560 to 570 మేబీ ఎక్స్పెక్టబుల్ అనుకుంటున్నాను. ఓకేనా? సో 560 to 570 వస్తే మేబీ ఛాన్స్ ఉంటుంది. సో ఇది తక్కువచ్చు ఎక్కువ అవచ్చు అనమాట. ఇట్ డిపెండ్ అపాన్ వేకెన్సీస్ అండ్ ఆల్సో ఎంతమంది అప్లై చేశారని చెప్పేసి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఎస్టీ కేటగిరీకి కూడా మనకి 580 అయితే రావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఉన్న తక్కువ సీట్లు కాబట్టి. సో కాంపిటీషన్ ఒకళ్ళు ఎక్కువ అయితే వీళ్ళు వచ్చే మార్క్స్ కూడా డిఫరెంట్ చేస్తారనమాట. అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్కి కూడా ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ కలిపేస్తే 1500 సీట్లు ఉంటాయి. సో వాళ్ళకి కూడా అప్రాక్సిమేట్లీ ఒక 575+ వస్తే మంచిది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీకైతే మార్క్స్ ఉంటాయి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ నెక్స్ట్ వీడియో ఏమనుకుంటున్నాను అంటే ప్రతి మండలంకి ఎన్ని సీట్లు ఉంటాయని చెప్పి చెప్దాం అనుకుంటున్నాను. సో దాని ప్రకారం ఏపీ వాళ్ళు అండ్ బాసర్ ట్రిపుల్ ఐటీ ఎవరైనా చూసినట్లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు దట్ వీడియో, సో మీకు ఏమైనా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఆ పర్టికులర్ టాపిక్ మీద, నేనైతే వీడియో చేస్తాను. సో మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి. ఓకేనా? సో దట్ వీడియో ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో సీ యూ ఆన్ నెక్స్ట్ టైం. బాయ్.